హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక నిమిషం ఆగండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నిమ్మనపల్లి పక్కన ఉన్నటువంటి గుడ్రెడ్డి గారి పల్లెలో మాకు తోట ఉంది. మా ఇల్లు కూడా ఉంది, అది చూపిస్తాను. ఇక్కడైతే మా తోట ఉంది. ఈ చెట్లు మా తమ్ముళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్, మాకు ఈ పెద్ద తోట ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మా తమ్ముళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నారు. చూసారా చెట్టు ఎక్కి చాలా తీస్తున్నారు. మీరు చూసారంటే చూడండి, అన్ని మామిడికాయలు చాలా బాగా పండాయి. మేము లాస్ట్ టైం కూడా మాకు అన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మాకు లాస్ట్ టైం కూడా మేము పండించాము, అప్పుడు కూడా చాలా మంచిగా కాయలు వచ్చాయి. మేము ప్రతి ఇయర్ ఇట్లా పండిస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ఏమో అమ్మేస్తాము, ఇంకొన్ని ఏమో మేమే తింటూ ఉంటాము. ఇక్కడైతే చాలా చెట్లు ఉండడం వల్ల నేను నడవలేకపోతున్నాను. ఎక్కడున్నారో ఎక్కడున్నారో ఏమీ కనిపించట్లేదు, అంతా చెట్లు ఉన్నాయి. అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఇక్కడ మా నాన్నమ్మ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ చెట్లలో నుంచి దాటుకొని అయితే వస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఎలా పరిగెత్తున్నారో. ఇక్కడంతా కూడా చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మ్యాంగోస్ అన్ని చాలా సంచులకు పట్టుకున్నాము. ఆ తర్వాత కొన్నేమో మార్కెట్లో అమ్మాము, ఇంకొన్నేమో మేమే తిన్నాము. చూడండి పొలం అంతా ఎంత గ్రీన్గా, అసలు మేము ఏ కెమికల్స్ వాడము. మేము ఇంకా వీటితో పాటు ఇది మా మామిడికాయ తోట. మేము రైస్, టమాటోస్, ఇంకా శనగ్గింజలు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటాము. అక్కడ మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండలో పులులు, సింహాలు ఉన్నాయి. వాటిని వలేసి ఒకరోజు పట్టుకున్నారు కూడా. ఇక్కడంతా వాటర్ వస్తుంది చూడండి. ఈ వాటర్ వల్లే చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుందో చూడాలంటే చాలా దూరం వెళ్ళాలి. నేను ఎక్కడి నుంచి వస్తుందో చూపడానికి వెళ్తున్నాను. వాళ్ళందరూ ఎక్కడున్నారు. ఈ పొలం అంతా చాలా పెద్ద గ్రౌండ్ లాగా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, కానీ అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడంతా గుచ్చుకుంటుంది. చూడండి అక్కడంతా కూడా, అక్కడ మీకు పైప్ అయితే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అక్కడ బాగా కనిపిస్తుంది. సరే నేనే వెళ్ళి చూపిస్తాను. అది అక్కడ ఆ పైప్ నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట వాటర్. ఇక్కడ అంతా ఇలా వాటర్ పారుతూ ఉంటాయి. మేము ప్రతిసారి ఇలా పండిస్తూ అన్నీ మేమే తింటూ ఉంటాము. ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి నిమ్మనపల్లి దగ్గర ఉంటుందన్నమాట. ఈ పొలం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ప్రతిసారి వచ్చి వాటర్ కట్టాలి. ఇక్కడ ఇప్పుడు కాయలు బాగా పండాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఇక్కడతో స్టాప్ అయిపోతున్నాయి. అందుకని వాటర్ స్టాప్ అవ్వకూడదు, అన్ని చోట్ల వెళ్ళాలనేసి వాళ్ళు అయితే దారి చేస్తున్నారు. ఇప్పుడే వచ్చాము, అప్పుడే చేస్తున్నారు. చూడండి, మా నాన్నమ్మ రేపు చేయమంటుంది, కానీ వాళ్ళేమో ఇప్పుడే చేస్తున్నారు. ఇంకో కొంచెం బాగా తవ్వురా. ఫ్రెండ్స్, మా అక్క అరుస్తుంది. అట్లా రివర్స్ లో చదువుతున్నావేంద్రా? రివర్స్ లో చదువుతున్నావురా? అది రివర్స్. ఇక్కడ మా నాన్న ఇక్కడే గుడి చేసుకొని మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పందులు అలాంటివన్నీ వచ్చేసి ఇక్కడ కిందకు మామిడికాయలు పడిపోతున్నాయి కదా, వాటన్నిటిని